ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క మండపేట ప్రాంతంలో పర్ణశాల పండుగలు 14, 15, 16, 17, 18 తారీఖులో జరుగుతున్నాయి. వాటిని ఆదివారం రాత్రి స్తుతియాగంతో స్టార్ట్ చేస్తారు. అలాగే 13వ తారీఖు కూడా సభ జరుగుతుంది. ఈ విధంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. కానీ పాంప్లెట్లో సెక్షన్లో 14వ తారీఖు నుంచి రాయబడ్డాయి. కాబట్టి ఈ స్థలంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందరూ, ఏ భేదం లేదు, మిషన్ భేదం లేదు, ఏ భేదం లేదు, అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండొచ్చు. దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి ప్రతి విషయంలో వారికి సదుపాయాలు ఇవ్వడానికి, వసతులు ఇవ్వడానికి, రెసిడెన్స్ కానీ, వారికి గల రూమ్స్ కానీ, తర్వాత వారికి భోజన సదుపాయాలు కానీ, ఉదయకాలం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము లంచ్, రాత్రి డిన్నర్ అన్ని ఏర్పాట్లు వారికి సదుపాయాలు చేయడానికి అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ పరిచర్య సిద్ధంగా ఉందండి. వారు ముందుకొచ్చారు. సంఘము సేవ పరిచర్యలో ఉన్న సేవకులు, స్త్రీల సమాజం, అలాగే యూత్ బిడ్డలు, అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ పరిచర్యలో ఉన్న బిడ్డలు ఈ రోజు వరకు సజీవుడిగా వచ్చిన దేవునికి మహిమపరచడానికి మనమందరూ ఈ మండపేట నుంచి ఒక ఉజ్జీవ జ్వాలగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఆయా సంఘాల్లో ఉండే విశ్వాస బృందం మీ సేవకులను నొప్పించేలా కాకుండా మీ సంఘాలు ఉజ్జీవపడటానికి కోటారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ సువార్త విస్తరించాలి, రక్షణ లేని ప్రజలకు రక్షణ, బాప్తిస్మ అనుభవంలో నడిపించడం, రెండవదిగా స్వస్థ లేని వారికి స్వస్థత, పరిపూర్ణమైన దేవుని యొక్క సన్నిధిలో ఆరోగ్యం వారు పొందడం, మూడవదిగా వారి జీవితంలో గొప్ప సువార్థికులుగా మారిపోవడం, సువార్త పరిచర్య పనిచేయడం, ఇది దేవుని చిత్తం అనుకుంటున్నాను. ఇక్కడ నుండే సంఘాలు ఉజ్జీవించబడి సేవకులు సిద్ధపడి వెళ్లాలని ఆశపడుతున్నాను. కనుక ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్.